హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందా, లేదా టీడీపీ కూటమి అధికారం చేపట్టబోతుందా? దీనికి సంబంధించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికలు ముగిసిన 3 రోజుల తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడారు. అక్కడ 2019 కంటే కూడా ఎక్కువ సీట్లు మనం గెలుచుకోబోతున్నాం, జూన్ 4న వచ్చేటువంటి ఫలితాలు చూసి దేశం మొత్తం మన వైపు చూస్తుందని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారంటే పక్కా ఆధారాలతోనే మాట్లాడతారనేటువంటి అభిప్రాయాలు వైసీపీ శ్రేణులు ఉన్నాయి. సో ఆయన మాట్లాడినటువంటి మాటల తర్వాత ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు వైసీపీ అధికారులకు రాబోతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇటుపక్క టీడీపీ కూటమికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఎక్కడా కూడా ఎవరు కూడా మరి మన కూటమికి ఇన్ని సీట్లు రాబోతున్నాయి, మనమే అధికారం చేపట్టబోతున్నాం అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. టీడీపీకి అనుకూలంగా కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలో ఒకటి ఈనాడులో మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరిది అధికారం అనేటువంటి అంశానికి సంబంధించి ఒక వార్త రాసింది. ఏంటి ఆ వార్త సారాంశం అంటే, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 150కి పైగా సీట్లు సంపాదించమని చెప్పినా కూడా ఎవరు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి ఎవరు కూడా బెట్టింగ్ వేయటం లేదు. టీడీపీ కూటమే అధికారులకు రాబోతుందని ఎక్కువ సంఖ్యలో బెట్టింగ్లు వేస్తున్నారు. భీమవరం కేంద్రంగానే 150 కోట్ల బెట్టింగ్ జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ కూటమే అధికారులకు వస్తుందనేటువంటి అంశానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ రాయలు పక్కా సమాచారంతోనే ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే, ఆ ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాతనే ఈ బెట్టింగ్లు వేస్తున్నారనేటువంటి విధంగా ఆ వార్త రాయడం జరిగింది. బెట్టింగ్ రాయందరూ కూడా ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డికి 60 సీట్లు వస్తాయని అంచనా వేశారట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేపట్టిన తర్వాత 70 నుంచి 75 స్థానాలు వస్తాయని చెప్పి బెట్టింగ్ రాయలు అంచనా వేశారట. ఎన్నికల తర్వాత బెట్టింగ్ రాయలు పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఒక టీడీపీకి అంటే కూటమితో సంబంధం లేకుండా టీడీపీకి 89 నుంచి 92 స్థానాలు సింగిల్గా టీడీపీ పార్టీ గెలుచుకుంటుంది. ఇక కూటమితో కలుపుకుంటే 104 నుంచి 107 సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని చెప్పి వాళ్ళందరూ భావించిన తర్వాతే టీడీపీ కూటమి ఎక్కువ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్లు వేయడం, రూపాయికి 4 రూపాయల లెక్కన బెట్టింగ్లు వేసినటువంటి పరిస్థితి ఉందనేది ఈరోజు ఈనాడు రాసినటువంటి వార్తా కథనం. కొన్ని ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు కూడా విజయ అవకాశాలపై ఏదైతే రఘురామకృష్ణరాజు పోటీ చేసినటువంటి ఉండి నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం కానివ్వండి, కుప్పం నియోజకవర్గం కానివ్వండి, నగరి నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా కడప నియోజకవర్గం సంబంధించి షర్మిల పోటీ చేశారు ఎంపీగా, ఆ నియోజకవర్గం కానివ్వండి, నారా లోకేష్ పోటీ చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గం కానివ్వండి, ఈ నియోజకవర్గాల విజయావకాశాలపైన మెజార్టీలపైన కూడా మరి భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయనేటువంటిది ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనం. టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే 70 నుంచి 75 స్థానాలు వైసీపీకి వస్తాయని రాశారంటే జూన్ 4న వచ్చేటువంటి ఫలితాలైతే అంతకు మించి ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు అన్నమాట. సో మరి చూద్దాం ఈనాడులో వచ్చినటువంటి వార్త కథనం ప్రకారం కనుక మరి జూన్ 4న ఫలితాలు ఉంటాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీసులో చెప్పినటువంటి విధంగా ఫలితాలు ఉంటాయనేటువంటిది జూన్ 4న తేలేటువంటి అవకాశం ఉంది.